ఓ అమ్మాయికి తల్లిదండ్రులు తప్ప అందరూ బంధువులు ఉంటారు. ఆమెకు పెళ్లి చేయాలని అక్క, బావ, అన్న, వదిన ఇంకా అత్తమామలు అందరూ ప్రయత్నిస్తారు. అమ్మా నాన్నలు లేని పేదింటి అమ్మాయి అని మంచి సంబంధం కోసం చూస్తున్నామని చెప్తారు. అవసరమైతే ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకునే వ్యక్తి కోసం వెతుకుతారు. తీరా పెళ్లి జరిగాక వధువు జంప్ అవుతుంది. ఈలోగా పెళ్లికి ముందే అందిన కాడికి దోచుకొని ఆ నకిలీ ముఠా అదృశ్యమవుతుంది. ఇలాంటి ఓ గ్యాంగ్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఏపీలోని కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్ళిడు ఆడపిల్లల కొరత ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది యువకులు అవివాహితులుగా మిగిలిపోతున్నారు. పోనీ ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుందామన్నా కూడా పెళ్లికి అమ్మాయిలు దొరకట్లేదు. సరిగ్గా ఈ పాయింట్ని ఆసరాగా చేసుకుని దోచుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు పుట్టుకొస్తున్నాయి. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన అవివాహితులు దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతలకు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇలా చాలామంది నకిలీ ముఠాల చేతిలో చిక్కుకొని లక్షలు వదిలించుకుంటున్నారు. ఓవైపు పెళ్లి పేరుతో మోసపోయి డబ్బు కూడా పోగొట్టుకొని బాధితులు లబోదిబ్బోమంటున్నారు. తాజాగా ఓ నకిలీ పెళ్లి ముఠాకు రాయలసీమలోని హిందూపురానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి బలయ్యాడు. అతడి సొంత ప్రాంతంలో వధువుల కోసం ఎంత వెతికినా దొరకలేదు. భీమవరంలో ఓ అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని మధ్యవర్తుల ద్వారా తెలుసుకుంటాడు. అతను భీమవరం వెళ్ళి మధ్యవర్తులను కలవగా యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని పెళ్లి చేసుకొని తీసుకెళ్లొచ్చు అని చెప్పి 4.5 లక్షలు నొక్కేశారు. ఆ తరువాత ఆ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని అతను హిందూపూర్కి తీసుకెళ్లాడు. వెళ్ళిన 2 రోజులకే అనారోగ్యం అంటూ ఆ కొత్త వధువు నాటకం ఆడింది. వారం తరువాత మా వాళ్లను చూసొస్తానని పట్టుబట్టడంతో ఆ అమాయక భర్త కొత్త పెళ్లి కూతుర్ని భీమవరం తీసుకొచ్చాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే భీమవరం రైల్వే స్టేషన్ వచ్చాక భర్తను మాటల్లో దింపి ఇప్పుడే వస్తాను అంటూ ఆ నవవధువు జంప్ అయింది. పెళ్లి కొడుకు మధ్యవర్తులకు ఫోన్ చేసి వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తాను నకిలీ పెళ్లి వాళ్ళలో చిక్కుకున్నట్లు ఆ అమాయకుడికి అప్పుడు బోధపడింది. రకరకాల కారణాలతో పెళ్లి కాని ప్రసాదుల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ముఠాల వలలో చిక్కుకొని పదుల సంఖ్యలో బాధితులు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. నకిలీ పెళ్లి వలలో చిక్కుకొని మోసపోయిన బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఒకరి కన్నీటి గాథలు విని మోసపోవద్దని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి అంటూ పోలీసులు సూచిస్తున్నారు.